హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా వీడియోలో ఉల్లికాడల కర్రీ టేస్టీ అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారు అనేది అయితే క్లియర్గా చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే ఉల్లికాడలు అయితే ఇట్లా తీసుకోవాలండి. అవి అయితే శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇట్లా అయితే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కడిగిన తర్వాత ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టానండి. కడిగిన తర్వాత అవి కొంచెం తుడుచుకొని ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, మళ్ళీ ఒకసారి అయితే కడిగి పెట్టాను. కట్ చేసిన తర్వాత కూడా కొంచెం ఉల్లికాడల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లా నీట్గా అయితే కడుక్కోవాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు టమాటోస్ కూడా కట్ చేసి అయితే పెట్టానండి. చూస్తున్నారు కదా, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకుందామండి. చూడండి, నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఇలా చిన్న రోలు ఉంది నా దగ్గర, చిన్న రోట్లో ఇట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాము. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఉల్లికాడల కర్రీ అండి, ఉల్లికాడల పులుసు అంటారు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలో కానీ, రోటీస్లో, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు ఇవన్నీ అయితే వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అట్లాగా చాలా సింపుల్ అండి, ఈజీగా తయారైపోతుంది. ఎవరైనా చేసుకోగలుగుతారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి ఈ కర్రీని. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసానండి నేను. మిక్స్ చేసుకొని ఒక్కసారి అయితే మూత అయితే పెట్టుకుందాము. చాలా ఈజీ అండి, టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసుకుందామండి ఒకసారి అయితే. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా సింపుల్గా తయారైపోతుందండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలు, చాలా చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను. చాలా ఈజీ అండి, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీరే చెప్తారు బాగుంది అని. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉంది అనేది. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, ఉల్లికాడల కర్రీ. ఇప్పుడైతే టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలండి మొత్తం. ఇట్లా అయితే మిక్స్ చేసేసి, చూస్తున్నారు కదా వీడియోలో, అట్లాగా మూత అయితే పెట్టుకుందామండి. సిమ్లోనే ఉంచి పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పసుపు అయితే కొంచెం వేసాను, మిక్స్ చేస్తున్నాను. చూడండి, నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం సేపు టమాటాలు మగ్గించుకుందామండి. అవి మగ్గిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఉల్లికాడలు అయితే మొత్తము కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలండి. అవన్నీ వేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇందాక కొంచెమే సాల్ట్ వేసాను, అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే వెంటనే వాటర్ అయితే పోయకూడదండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇలా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, మాడిపోతుందండి. అందుకే మనం దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటూ, మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా అయితే మనం చేసుకోవాలండి కర్రీని. ఇప్పుడైతే కారం కూడా వేసాను నేను. చూస్తున్నారు కదా, ఇదిగోండి కారం కూడా వేసాను. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టుకుందామండి. చాలా సింపుల్గా తయారైపోతుంది. మీరు ఎప్పుడు ఉల్లికాడల కర్రీ వండనట్లయితే ఒక్కసారి అయితే వండుకొని తిని చూడండి, చాలా 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 టేస్టీగా అయితే ఉంటుందండి ఉల్లికాడల కర్రీ. అన్నంలోకి, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలు,
వెంటనే అయిపోతుంది కర్రీ, ఎక్కువ టైం కూడా పట్టదండి. చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఇందులో. అవి ఉడకడానికి ఉల్లికాడలు ఇంకా కొంచెం పచ్చిగానే ఉంటాయి, అందుకని అవి ఉడకడానికైతే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ ఏం పోయలేదు అందులో, కానీ అందులోంచి ఉల్లిపాయల్లోంచి కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా, ఆ వాటర్తోనే కొంచెం సేపు అయితే ఇలా మగ్గిస్తున్నాను. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అట్లాగా. ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవచ్చండి. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసి మనం దగ్గరే ఉండి చూసుకోవాలి, లేదంటే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు. ఇప్పుడైతే మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి. చూడండి చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, గ్రీన్ అండ్ టమాటోస్ ఏమో రెడ్ కలర్లో, చాలా బాగుంది కదా. రెడీ అయిపోయిందండి కర్రీ, టేస్టీ ఉల్లికాడల కర్రీ అండి. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎమ్మీ కర్రీ ఇట్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.